అంటే వార్ విల్ వెరీ సూన్ అని ఉండొచ్చు, కానీ రెండు కూడా మనకు చూస్తే సైనిక పరంగా పాకిస్తాన్ చాలా వీక్గా ఉన్నటువంటి దేశమే, కానీ అణ్వస్త్ర దేశాలుగా ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి దేశాలు. సో ఇలాంటి దేశాల మధ్య ఒక తీవ్రమైన ఒక భీకరమైన యుద్ధం లాంటి పరిణామాలు వస్తే చాలా చాలా ఆ ప్రపంచానికి కూడా అది ఇబ్బందికరం అని చెప్పి ఇటు అమెరికానే కాదు యూరోప్ యూనియన్, చైనాతో సహా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇంతటి స్థాయి చర్యలకు ఏమైనా మళ్ళీ చర్చలు కావచ్చు, కొంత భారత్ను మిగిలినటువంటి దేశాలు కూడా కొంత సమయం పాటించాలనేటువంటి కోరే పరిస్థితులు ఏమైనా రాబోతున్నాయి? ఆ లోపే చేయాలనుకున్నది చేసిపోతుందా? కానీ భారత్ పాకిస్తాన్ యొక్క బలాలు బలహీనతలు, తర్వాత మనకున్నటువంటి ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ కూడా అంచనా వేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం భారత సైన్యం కనుక చూసుకుంటే సైనిక బలం యొక్క 2025 ఇప్పటి వరకు ఉన్నటువంటి సైనిక బలం చూసుకుంటే మొత్తం సుమారు 5.1 మిలియన్ల పారామిలిటరీ, అందరూ కలిపి 5.1 మిలియన్స్ ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. రిజర్వ్, అదేవిధంగా పారామిలిటరీ ఇవన్నీ కలుపుకొని మొత్తం సిబ్బంది 5.1 ఉన్నారు. తర్వాత రిజర్వ్ సిబ్బంది 1.15 మిలియన్స్ ఉన్నారు, యాక్టివ్ సిబ్బంది 1.46 మిలియన్స్ ఉన్నారు, పారామిలిటరీ సిబ్బంది 2.5 మిలియన్స్ ఉన్నారు. విమానాలు కూడా అంటే ఫైటర్లు, హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్ విమానాలు ఇవన్నీ కలుపుకుంటే 2229 అంటే 2300 వరకు కూడా ఈ యొక్క విమానాలు ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు కూడా 4201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, 293 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి, తర్వాత 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి, తర్వాత న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా మనకి 172 ఉన్నాయి. అంటే పాకిస్తాన్ సైనిక బలంతో పోల్చుకుంటే మన సైనిక బలం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైనిక బలం కూడా చూసుకుంటే 1.7 మిలియన్లే మొత్తం, అంటే యాక్టివ్ గా ఉన్నది, రిజర్వ్, పారామిలిటరీ ఇవన్నీ కలుపుకుంటే 1.7 మిలియన్లు, అంటే మనది 5.1 మిలియన్లు. సో మొత్తం సిబ్బందితో భారత సైనిక బలంతో చూస్తే ఇది చాలా తక్కువ. మనది 5.1 మిలియన్లు ఉంటే ఇది 1.7 మిలియన్లు ఉంది. సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే భారత్ అయితే పాకిస్తాన్ తో పోల్చుకుంటే చాలా ముందంజలో ఉంది, పై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం పాకిస్తాన్ బుద్ధి చెప్పాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తుంది. అందుకే ఆ యొక్క యాక్ట్ ఆఫ్ వార్ అన్న పదాలని మళ్ళీ తీసుకురావడం